బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. సూపర్. గాలి పోసుకోవడానికి ఎట్లాంటి పద్ధతి కూడా ఉంటుందా? నిన్ను అడిగేవాళ్ళు లేక ఇలా తయారయ్యాం. రారా స్వప్న. మా మెడికల్ కాలేజ్ లో ఫ్యాషన్ షో, అందుకు మంచి వెరైటీగా మ్యారిలైన్ మెన్రో సీక్వెన్స్ దొరికింది. ఈ సీక్వెన్స్ 7 years ఇచ్చేనే పిక్చర్ లోది. ఎలా ఉంది ఐడియా? సూపర్ ఐడియా. ఎలా సాయంత్రంలో డెవలప్ చేయించేమా? నా బుజ్జి కదా. రిహార్సల్ బాగుందో లేదో చూసి కరెక్షన్ చేయాలి. ఇది ఓన్లీ రిహార్సల్? అవును. బాగుందా? ఓ పక్క నుంచి చూస్తుంటేనే నా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆడియన్స్ ఆడిటోర్ నుంచి డైరెక్ట్ గా చూసారనుకో లుప్తాన్స్ అయిపోతారు. అయ్యో, నువ్వు అప్లికేషన్ ఇవ్వు స్వప్న, నేను వెళ్తాను. అంత ఈజీగా ఇస్తాననుకుంటున్నావా? ఏ జోకులు నీ ఏ జోకులు విసురుతూనే నేను కాలేజ్ లో పేరు తెచ్చుకుంటున్నాను. అది ఒక పేరేనా? నో. ఏ జోకు లేదంటే అప్లికేషన్ ఫాము లేదు, నువ్వు బ్రేక్ ఇన్స్పెక్టర్ కావు. నేను మా డాడీతో నువ్వు నన్ను చూసి కన్ను కొట్టి ఏంటంటే పిచ్చి పనులు చేసి పెద్దవాళ్ళ మీద అని సెక్సీగా కసికసిగా కిసిచ్చావని చెప్పేస్తాను. ఇంకా ద్రాక్ష పళ్ళ జోక్ ఒకటి ఉంది, అది కూడా చెప్పేస్తావా? ఏ చెప్పు. నువ్వు అప్లికేషన్ ఇవ్వు, సాయంత్రం వచ్చి చెప్తా. అయితే నన్ను ఒకసారి పైకి ఎత్తి చూసి వెయిట్ ఎక్కువయ్యానేమో చెప్పు, అప్లికేషన్ ఇచ్చేస్తాను. ముందు అప్లికేషన్, తర్వాతే. ఇక ఎత్తి బరువు చెప్పడానికి మా నాన్న కట్టెల దుకాణం పెట్టామా? సరే ఇది కట్టే కదా. ఇదిగో ఒక 100 గ్రాములు కొవ్వు ఎక్కువైంది. ఎక్కడ? ఇక్కడ. ఏంట్రా? ఏయ్ కృష్ణ, కదా. ఏయ్ మెల్లగా. కుక్క అంటే విశ్వాసం ఒక్కటే కాదు, కాస్త డిగ్నిటీ కూడా ఉండాలి. ఇలా చైన్ పట్టుకుని సరసర లాగకూడదు. క్యూట్ గా ఈక్వల్ గా నడుస్తూ రావాలి. ఏయ్ కృష్ణ! ఇంకా దయ్యం, కుక్క చావల. నువ్వు మనిషివేనా? నోరు లేని ప్రాణిని గుద్ద ఆపుకుండా వెళ్ళిపోతావా? పోయే దాంట్లో నీ బ్రేకర్ ఫెయిల్ అవుతాయిరా. ఏ చెట్టుకో పుట్టుకో గుద్దుకుంటే ఆపుతావు. శ్రీకృష్ణ, ఏమింద్రా నీకు? అయ్యో, బాగా నొప్పిగా ఉందా? పాపం, నోరులేని జీవం ఎలా వచ్చిందో చూడు. ఎక్కడ ఏయ్, కుక్కను చూడమంటే ఎక్కడ చూస్తున్నావు? ఇట్స్ ఓకే. ఏమా, ఈ వీధి కుక్క దెబ్బ తగిలినందుగా ట్రాఫిక్ జామ్ చేసి ఎంత గొడవ చేస్తున్నావు? ఏయ్, కుక్క అంటే అంత చులకనైపోయిందా నీకు? నేనెవరో తెలుసా? బ్లూ క్రాస్ మెంబర్. కేస్ బుక్ చేయండి. హిట్ అండ్ రన్ IPC 366 సెక్షన్. యాక్సిడెంట్ స్పాట్ మార్క్ చేయండి. షాప్ పీస్ అది. మేడం, పీక్ అవర్ మేడం. సీఎం పాసింగ్ కూడా ఉంది. ఈ సమయంలో వచ్చిన ప్రాణం తీస్తున్నారు. బండి నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, కేసు పెట్టండి. కావాలంటే నీ కోర్టుకు వస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా. నెంబర్ ఏంటి? TN 09Z7511. చందు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నేను ఇక్కడంటే ఎవరిది లంగా? ఇది నాదే, లేటెస్ట్ ఫ్యాషన్. ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కట్టుకోవచ్చు. ఎండ ఎక్కువైతే ఇలా పైకి మడిచి. ఇంకా ఎంతసేపు లంగా రెడీ చేయడానికి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ కాకినాడ పోర్ట్ విజయవాడ రూట్ లో నాడ ఎక్కిస్తున్నాను. కర్ణ సినిమాలో చెప్పలా గెలుపోవటమో అన్న డైలాగ్. ఏంటి పిచ్చివాగుడు? లేదే, కర్ణ సినిమాలో అన్నగారు డైలాగనే. నా పావడాకి తన నాడ ఎక్కించమన్నాను, ఎక్కిస్తున్నాడు. చాలా. చందు, నువ్వు ఇంట్లో పనివాడివా? Are you a servant? No, absolutely not exactly like that, but you could say something similar to that, or something else, or you feel like why? Aisu. Hey baboy, వద్దు ఐసు, చేతులకు మట్టి అవుతుంది, వద్దు. నీ పాటికి నువ్వు వచ్చావు, గ్లాస్ పగలగొట్టి పోతున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో?
ఈ విల్సన్ రేట్ తెలుసా నీకు? ముందు దీనికి సమాధానం చెప్పి నువ్వు వెళ్ళావు. ఆ రోజు బీచ్ రోడ్ లో నువ్వు నా కుక్కను గుద్దేసి కారు ఆపకుండా వెళ్ళావే, దానికి నువ్వు సమాధానం చెప్పు. దీనికి నేను సమాధానం చెప్తాను. ఆగవే, నీ సంగతి కోర్టులో తెలుస్తాను. ఐస్ అమ్మింది చాలు. ఈ కార్ గ్లాస్ కి 8,000 రూపాయలు మమ్మీకి కట్టు. ఓకే? కోపడకుండా అడ్రస్ తెలుసుకుని వస్తానన్నావు. అసలు కంటి కనపడకుండా మాయమయ్యావు. చాలని డ్రెస్ వేసుకుని దాంతో దైతకులాడావు. పైగా దండంగాకి బొందేస్తూ అక్కడ కూర్చున్నావు. ఇవాళ దానికోసం కేసు వాపస్ తీసుకుంటున్నావు. నన్ను ఎన్ని సహించమంటావు చందు? నువ్వు కేసు పెడితే ఆ అమ్మాయికి బదులు కోర్టుకు వెళ్ళేది నేను, శిక్ష అనుభవించేది నేనే. ఎందుకు చందు? ఏమిటిదంతా? నీకోసం. ఒక బ్రోకర్ గా నిన్ను పెళ్లి చేసుకోకుండా ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ గా నిన్ను పెళ్లి చేసుకోవాలని నా ఆశయం. ఐసు, ఈ దేశంలో ఉన్న రహదారులన్నీ అడ్డదారులుగా మారినాయి. ఈ నిజాన్ని మా నాన్న ఒప్పుకోడు. నాకు ఆయన సహకరించడానికి సిద్ధంగా లేడు. ఆవేశంలో ఇల్లు వచ్చేసాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్వప్న వాళ్ళ నాన్నగారు ఒక ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, లంచం చేతిలో పడితే ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. అందుకనే వాళ్ళ ఇంటి పనుల దగ్గర నుంచి తోట పనుల దాకా ఇష్టం లేకపోయినా అన్నీ చేస్తున్నాను. బికాస్ ఐ లవ్ యూ. ఈ తల్లి గింతలోడికైనా కాల్ చేస్తున్నావు, చేస్తావా లేదా? చల్ ఉట్. ఈ పని గిట్టా కాదులే. అదే ఉట్. నీకు బుద్ధిందా? నోర్లేని జీవాన్ని పట్టుకుని చిత్రం చేస్తున్నావు. ఇంత లోడ్ అది లాగుతుందా? నిన్ను అలాగే కలిస్తే నీకెలా ఉంటుంది చెప్పు? నువ్వు మనిషివి కదా? నువ్వేందుకు ఇట్లా లొల్లి పెట్టుండవు? పొట్టాపలుగా నీ కుంభకర్ణుడు లెక్క పడుకున్నది ఈ గొడ్డు. 4 బిక్కలు లొల్లి పెట్టాలి. అందుకని నిప్పుతో తగలు పెడతావా? గొడ్డు నా గొడ్డు, అగ్గి పుల్ల నాదే. తేరా క్యావగా? అడగడానికి నాకు హక్కు ఉంది. నేను బ్లూ క్రాస్ మెంబర్ని. అదేం బుల్గో బూచో, ఇక్కడి నుంచి పోతావా లేదా? అవే దిస్ ఇస్ ది లిమిట్. నీకు తగిన శాస్త్రం చేసేదాకా విడిచిపెట్టను. బండికి కట్టి ఉంచిన ఎద్దును అతి దారుణంగా హింసించిన నేరానికి కూకట్పల్లి మల్లేశం అనే వ్యక్తికి SPCA సెక్షన్ ప్రకారం 2,000 రూపాయల అపరాధ సుంకమును, గాయపడిన ఎద్దుకి చికిత్స చేయవలసిందిగాను, అది చెయ్యని పక్షంలో 1 వారం కఠిన కారాగార శిక్షను విధిస్తున్నాను. కోర్టుకోను ఆ సంగతి తెలియదు.